శ్రీ దత్తాయ గురవే నమ. శ్రీపాద శ్రీవల్లభాయ నమ. మనం శ్రీ గురుచరిత్రలో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పాడు, వాసుదేవానంద సరస్వతి రాసినటువంటి ఉపోద్ఘాతంలో ఏం తెలియజేశాడో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాసుదేవ సరస్వతి అంటాడు, రజ్జు భ్రాంతి అంటాం మనం. అంటే చీకట్లో తాడును చూసి పామును భ్రమించుట. ఇది ఎలా అవుతుంది? అక్కడ వెలుగు లేదు కాబట్టి దాని యొక్క రూపాన్ని బట్టి అది పామేమో అనేటువంటి ఒక అపోహతో ఉంటాం. అలాగే మనం కూడా ఈ భవబంధాల్లో వచ్చేటువంటి దుఃఖాలు ఇవన్నీ కూడా శాశ్వతం అనుకునేటువంటి భ్రాంతిలో జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది పరమాత్మ, అలా వాస్తవానికి బ్రహ్మం అనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడట. ఆ పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే అనేకమై భాషిల్లుతూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడయ్యి అంటే అజ్ఞానం అనే చీకటిలో మగ్గుతున్నటువంటి తన బిడ్డలను జ్ఞానాంజనము చేత ఆత్మజ్ఞాన వెలుగుల్ని అందిస్తాడు. పరమాత్మను క్షణంలో దుఃఖరహితము ఆనందమయమైన పరబ్రహ్మే సత్యమనే మనకు అనుభవం అవుతుంది. సరే, ఇక్కడ సచ్చిదానంద స్వరూపుడైన గురుదేవునికి హృదయ నమస్కారం చేసుకుంటూ ఆ పరబ్రహ్మం ఏదైతే ఉందో అదే సత్యమైనది, అదే నిత్యమైనది అనుకుంటూ అజ్ఞానం వల్ల దుఃఖంలో మగ్గుతున్న జీవులపై కరుణతో ఆ దయానిదైనటువంటి పరబ్రహ్మ తాను అనేకంగా ఉన్న అనేకమయ్యాడు, ఒక్కడిగా ఉన్న తాను అనేకమయ్యాడు. ఇలా ఆయన ఎంతమంది భక్తుల్ని కాపాడాడు? దత్తాత్రేయుడుగా కార్తవీర్యార్జునుడిని, యదువు మొదలగు వారిని సంసారం అనే దుఃఖం నుంచి ఉద్ధరించాడు. ఆయనే మరలా దత్తుడు ఎలా వచ్చాడనేది మనకు అందరికీ విదితమే కదా. అనసూయ పాతివృత్యాన్ని పరీక్షించడం వచ్చినటువంటి ఆ అత్రి అనసూయల గర్భాన పుట్టినటువంటి వాడు దత్తాత్రేయుడు. తనను తాను దత్తం చేసుకుని దిక్కులే అంబరంగా కలిగి ఉన్నటువంటి వాడు ఆ దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడి నుంచి వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అది శ్రీపాద శ్రీవల్లభుడు గాను, నృసింహ యతీశ్వరులు గాను, మాణిక్య ప్రభు గాను, స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గాను, మరియు సాయి సమర్థుని గాను మనకి భాషలినటువంటి అవసరం తెలిసినటువంటిది ఉంది. ఎలాగో నృసింహ సరస్వతి అనే పేరుతో ఆయన ఎంతమందిని ఉద్ధరించాడు అనేటువంటి అంశాలని మనకు గురు చరిత్ర తెలుపుతుంది. ఇట్లా ఇంకా కూడా మనకి త్రిగుణాత్మకమైనటువంటి మాయ చేత, అంటే ఈ త్రిగుణముల చేత ఏమున్నాయి, సత్వరజతమో గుణములు అనేటువంటి ఈ 3 గుణముల చేత ఏర్పడినటువంటి మాయ. ఆ మాయ చేత ఈ జగత్తును ఆయన సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు. వెనకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మ యందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటాయి. ఇక్కడ ఆయన ఇంకా అంటున్నాడు, పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వల్ల పొందదగినవాడు. ఏమిటి దైవిక లక్షణాలు ఏమిటి? భగవద్గీతలో మనకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పున్నాడు కదా. ఏమిటి దైవిక లక్షణాలు? త్యాగం, క్రోధం లేకుండా ఉండడం, శాంతి, ఇతర దోషాలను చూడకుండా ఉండడం, ఇలాంటివన్నీ. కానీ మనం ఆ యొక్క ఏదైతే దుఃఖరూపమైనటువంటి దుఃఖరూపమైనటువంటి ఈ సంసారాన్ని జ్ఞానం అనే దాని నుంచి మనం బయటపడగలము. మనకు ఆయన ఎలా ఉండాలంటున్నాడు? ప్రాణులందు కనికరం ఉండాలి, ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండా ఉండాలి, మృదు స్వభావం కలిగి ఉండాలి. మృదుత్వం, మృదు అంటే మృదు మధురమైనటువంటి సంభాషణ కదా, వాక్యే కదా నిన్ను 10 మందికి చేరువ చేస్తుంది, 10 మందికి దూరం చేస్తుంది. అలాంటి వాక్కు మృదు మధురమై ఉండాలి. చేయకూడని పనులు ఏదైనా ఉంటే వాటి పట్ల లజ్జ కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తూ, ఇంకా మన సాయినాథుడు ప్రధానంగా చెప్పినటువంటి సహనము, ఓరిమి అనేవి కూడా బలంగా సాధకుడికి ఉండాలి అని చెప్తున్నాడు. బాహ్యమైన శుద్ధి కూడా ఉండాలి, యుక్తాయుక్త బుద్ధి ఉండాలి, మరియు గర్వం లేకుండా ఉండాలి, నిగర్వి అయి ఉండాలి. ఎంత ఎదిగినా, ఎంత తెలిసినా, ఎంత స్థాయిలో ఉన్నా అహంకార రాహిత్యంగా జీవిస్తూ ఉండగలగాలని చెప్తూ ఉన్నాడు. ఈ శుభ లక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత మనకు తెలియజేస్తూ ఉంది. సరే, ఇక్కడ మనకి ఇంకా చెప్పాలంటే కృష్ణ అమరజా సంగమ తీరంలో లోకపావనులైన దివ్యలీల చేస్తూ ఈ మహాత్ముడు మన ఎవరైతే ఉన్నారో నృసింహయతీశ్వరులు, ఆయన చేసినటువంటి లీలలు అపారమైనటువంటివి. రాగా మనకు అధ్యాయాల్లో తెలుస్తూ వస్తుంది. గొడ్డు బర్రె చేత పాలు పిండిస్తాడు, గొడ్రాలకి సంతానాన్ని ఇస్తాడు. అలాగే ఒక అపుత్రవతికి సంతానాన్ని కలిగిస్తాడు. ఇంకా పోతే మరలా ఒక
తన భర్తని కోల్పోయినటువంటి సావిత్రికి మరలా తిరిగి ఆ యొక్క మాంగల్య సౌభాగ్యాన్ని కలిగిస్తాడు. ఇంకా పోతే ఒక తుమ్మపాదులో ఉన్నటువంటి ఆ సంపద చేత ఒక పేదవాడిని ధనికుని చేస్తాడు, మ్లేచ్చుని రజకుణ్ణి రాజు గావిస్తాడు. ఇలాంటి అనేక దీపావళి రోజు అనేక ఇళ్లకు వెళ్ళి తన లీలా ప్రకటన చేస్తాడు. ఇలా అనేక రూపాలుగా అనేక లీలలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు చేశాడు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. అప్పటితో ఏమన్నా ఆగిపోయిందా? లేదే. ఇప్పటికీ అని నమ్మి నిరాటంకంగా నిగర్వులై సేవించేటువంటి భక్తుల విషయంలో ఆ లీలా ప్రకటన అనేది జరుగుతూనే వస్తుంది. ఆ యొక్క భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను కానీ ఆయన లీలా విభూతులను కానీ లెక్కించేదానికి సాధ్యమే కాదు. అసలు భగవంతుడికి ఆకారం లేదని మనం ఘోషిస్తూనే ఉన్నాం. కానీ దేహంతో ఉన్నటువంటి మన కోసం ఆయన ఆకారాన్ని ధరించి వచ్చి మనల్ని ఉద్ధరిస్తూ వస్తున్నాడు. అతను అదే కళ్యాణ గుణ రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి చూడండి. శ్రవణము అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రద్ధగా విన్నప్పుడు అది చాలా శ్రద్ధగా హృదయ లోతుల్లోకి ప్రవేశిస్తుంది. ఆ హృదయ లోతుల్లోకి ప్రవేశించినటువంటి ఆ అంశం ఏదైతే ఉందో అది నిన్ను యోచింపజేస్తుంది. నిన్ను యోచింపచేయడం ద్వారా ఏం జరుగుతుందంటే నీలో ఉన్నటువంటి దుష్ట సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ దుష్ట సంస్కారాల ఆనవాలు దహించి వేయబడతాయి. అది అటా జరిగేది. అంతఃకరణ ఈ విధంగా క్రమంగా అంతఃకరణ శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించుండగానే ముక్తుడవుతాడు. సుఖ దుఃఖాలనే ద్వంద్వాల చేత స్పర్శింపబడగా వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు. ఇదేది లేకుండా మొదట్లో ఉన్నప్పుడు మనం అంతా కూడా ఏదైనా ఒక చిన్న కష్టం మనం తాకిందంటే అయ్యో నాకెందుకు వచ్చింది, నాకేంటి ఇలా జరుగుతుంది అది అనుకుంటాం. కానీ ఇప్పుడు సుఖము దుఃఖము ఈ రెండు కూడా నా యొక్క కర్మలో భాగాలే. అవి వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని పాఠాలు నేర్పిస్తాయి, కొన్నిటిని నేర్చుకుంటూ ఉంటాము, ముందుకు వెళ్తూ ఉంటాము అనేటువంటి అవగాహన పెరుగుతూ ఉంటుంది. ఇక పోతే ఈ అజ్ఞానం వల్ల ఉత్పన్నమైన సుఖదుఖ రూపమైన ద్వంద్వాలు ఇంకా మిగిలి ఉన్న ప్రారంధం కాగానే అతను పరబ్రహ్మాన్ని పొందుతాడు. సత్సంగం ఎందుకు అవసరం? సత్సంగ ప్రాముఖ్యాన్ని చెప్తున్నారు. సత్సంగం లేని వారు ఏమవుతారంటేనంట ఇంద్రియ సుఖాలకు లోనయ్యి ఆ యొక్క మోహాందాలకు ఈ అసురీ సంపద గల వారికి, సత్సంగం లేని వారికి, ఇంద్రియ సుఖలోలైన వారికి, అసురీ సంపద గల వారికి, తమో గుణ ప్రధానులైన వారికి, మోహాందులకు ఈ సత్యం తెలియదు. స్వధర్మం ఆచరిస్తూ అంటే మనకి ఏదైతే విధింపబడినటువంటి ఉందో ఆ దాన్ని ఆచరిస్తూ సాధు గురు దేవతల యందు భక్తి గలవాడై సత్సంగం వల్ల వివేకి అయి నేనే కర్తను భోక్తను అనే అంటే ఇప్పుడు చెప్తున్నది నేనే, చేస్తున్నది నేనే, నా వల్లే ఇది జరుగుతుంది, నేను 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 అనే దాన్ని విడిచిపెట్టి అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి ఈ మార్గంలోనే భుక్తి ముక్తి పొందుతాడు అని వాసుదేవానంద సరస్వతి చెప్తున్నాడు. ఇక మనకి గ్రంథాన్ని అందించినటువంటి గంగాధర సరస్వతి వాళ్ళ వంశస్థుల నుంచి కదా వచ్చింది. సాకరే వంశానికి చెందినటువంటి సాయం దేవుడు, ఆ సాయం దేవుడి యొక్క కుమారుడే సద్బ్రాహ్మణుడైన ఆపస్తాంబగా ఆయన కొడుకు దేవరావు కుమారుడే గంగాధర శాస్త్రి. ఆ గంగాధర శాస్త్రి యొక్క సంతతిలో నుంచి వచ్చేవాడే మనకి నామధారకుడు, సిద్ధునితో సంభాషించేటువంటి నామధారకుడు అనమాట. ఇక ఆయన అంటున్నాడు, కాశ్యపశ గోత్రమైంది ఆయన జన్హు భగీరథ మహర్షుల వంటి వారు. మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత. ఈ రచన ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువుని స్మరించడం వల్ల నా బుద్ధి ప్రకాశవంతమవుతుంది. ఈ గంగాధరుని కుమారుడైన నా పేరు సరస్వతి. ఆ గంగాధరుని కుమారుడైన పేరు సరస్వతి అట. వేదాధ్యయన పరులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరులు, సత్వస్సులు, సద్గురు భక్తులు అయిన ఓ సుజనులారా. ఇక్కడ కూడా చూడండి, మన హేమట్ పంతు కూడా సాయి సచ్చరిత్రలో ఆయన చెప్పేటువంటి వక్త కంటే వినేటువంటి శ్రోతల శ్రద్ధని వినయంగా తనను తాను వినయపరుచుకుంటూ వినయంగా అడుగుతారనమాట. అదే చక్కగా నమస్కారం, నేను మీ పాదధూళి వంటి వాడిని. రచనా సామర్థ్యం లేని నన్ను కేవలం వంశపారంపర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండడం వల్ల, శ్రీ గురుని ప్రేరణ వలన ఈ రచనకు నేను పూనుకున్నాను. కాబట్టి అమృత కుంభము వంటి ఈ గురు చరిత్రను మీరు ప్రసాదించింది నీవి కథ రాయి అని చెప్పారు.
దానివల్ల నీకు నీ వంశస్థులకు సర్వము సిద్ధిస్తాయని శ్రీ గురుడు నన్ను ఆజ్ఞాపించాడు. అలా నేను రాస్తున్నానయ్యా. ఇది కాబట్టి భక్తులు స్మరించినంత మాత్రాన ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి కామధేను వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలరు. అది గురు భక్తునికి ఉన్నటువంటి అనుకుంటాం మనం. అబ్బా వీళ్ళు భలే చెప్తున్నారు, వీళ్ళు రచన భలే రాశారు. రాసింది వీళ్ళు కాదు నాయన, వీళ్ళు జస్ట్ ఆ పెన్నాలో ఇంకు లాంటి వాళ్ళు అలా పనిముట్లుగా చేసుకొని తమ వాణిని తామే వినిపించుకోగలిగినటువంటి చైతన్య స్వరూపంలో ఉన్నటువంటి భగవంతుని ప్రతిభ ఇదని మనం గుర్తించాలి. త్రిమూర్తి రూపమైన దత్తావతారం గురు చరిత్ర అపారము. అది ఎలాంటిది, దీన్ని సప్తాహ పారాయించండి, ఎలాగైనా చేయండి అని చెప్తూ వాళ్ళ కోరికలన్నీ తీరుతాయని చెప్తూ ఏమంటున్నాడంటే, ఈ వెలువడే నా నోటి నుంచి వెలువడే దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నుంచి వచ్చే తేనెలాగా, అలాగే విలువలేని ముత్యపు చిప్ప నుంచి వచ్చే ముత్యంలాగా, అలాగే కాకి రెట్ట నుంచి పడి మొలిచినటువంటి అశ్వత్థ వృక్షంలాగా అభీష్టాలను జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. నిజమే కదా. అది అశుద్ధము ఎందుకు పనికిరానిది. ముత్యం వచ్చేసిన తర్వాత ముత్యపు చిప్ప, అందుకే ఆ ముత్యపు చిప్పలా విలువలేని ముత్యపు చిప్పలో ఉన్న ముత్యంలా అన్నారు. అల్పమైన పువ్వు ఎన్ని చోట్లకు వెళ్ళి తీసుకొస్తుంది తేన్ని యొక్క కీటకం, అలాంటిదని పోలుస్తూ ఉన్నాడు. ఇకపోతే ఆయన ఇంకా ఇక్కడ అలా తెలియజేసినటువంటి గంగాధర సరస్వతి తర్వాత ఏంటి ఎలా ఉంటుంది అని చూస్తే, ముముక్షువులు అనే వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్తాం. ముముక్షువులు పూర్ణసిద్ధుడైన గురువుని ఆశ్రయించి తీరాలని మన ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు చెప్తున్నాయి. అంతే కదా. ముముక్షువుడు అంటే తనను తాను తెలుసుకోవాలనేటువంటి తపనతో భగవత్తత్వం వైపుకు అడుగులు వేయాలనుకునేవాడనమాట. కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతాడు, ఆయన్ని అసలు ఎలా గుర్తించాలి అంటే, ఎప్పుడు నీకు తపన ఉంటుందో, ఎప్పుడు నీలో నిజమైనటువంటి జిజ్ఞాస కలుగుతుందో అలాంటి తత్వాన్ని తెలియజేయగటువంటి గురువులు నీ చెంతకు వస్తారని మనకు భగవద్గీత చెప్తుంది. అలాగే ఇప్పుడు మన గురు గీత ఉంది, మనకి శాస్త్రాల్లో గురుగీత, గురు చరిత్ర ఇట్లాంటివన్నిటినీ మనం చదవడం వల్ల ఆ గురువులు నీ ఆ తపనకి నీ యొక్క జిజ్ఞాసకు సంబంధించి వారే నీ చెంతకు వస్తారు. నువ్వు వాళ్ళని అన్వేషించవలసినటువంటి అవసరం లేదు. దైవకృప చేత సద్గురు సమాగమం జరుగుతుంది. ఈ గ్రంథమయం వల్ల స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురు ఎవరో తనకు తెలపబడుతుంది. అంతవరకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థన చేస్తూ ముముక్షు వేసి ఉండాలి. ఇలా ఒక మాటలో చెప్పాలంటే, శాతక పక్షి కదా ఎలా అయితే స్వచ్ఛమైన ఆకాశంలో జలం కోసం ఎదురు చూస్తూ ఉంటుందో, అలా మనం చేసేది చేసుకుంటూ పోతే ఏది కూడా ఆర్భాటాలతో హంగులతో మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం తపనకి ఖచ్చితంగా భగవంతుని స్పందన ఉంటుంది. ఇది సత్యం సత్యం సత్యం. ఏమాత్రం నాకు తెలియదు ఎక్కడున్నారో కానీ వారి ఆత్మ ఎక్కడున్నా శాంతి పదంలోనే ఉంటుందని భావిస్తాను. నాకు ఈ గురు చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని తల్లి నువ్వేంటి నీ ఇంట్లో గురు చరిత్ర లేకుండా ఏంటి అని చెప్పి 2004-5 ఆ ప్రాంతంలో రాజా అంకుల్ గారని చెప్పి ఇక్కడ మాకు సాయిపదం టెంపుల్లో ఆయన మేము ముదువర్తిలో ఉన్నప్పుడు గ్రంథాన్ని కొని నాకు తీసుకొచ్చి ఇచ్చారనమాట. తర్వాత ఆ దత్తుని దయ వలన ఎంతోమంది గురువులతో నాకు సమాగమం లభించింది. మరియు ఈరోజు నా చేతుల మీదుగా ఆ గురు చరిత్రను ఎంతోమందికి ఇవ్వగలిగినటువంటి భాగ్యము కలిగింది. ఆ గురు కథామృతాన్ని నలుగురితో పంచుకోగలిగినటువంటి భాగ్యము లభించింది. అయినా అందుకనే ఎప్పుడైనా మనకు ఒక చిన్న పని భగవత్ పని చేసిన వాళ్ళు మన జీవితంలో ఎప్పటికి కూడా చిరస్మరణీయులు, కృతజ్ఞతలు వాళ్ళకి మన హృదయంలోంచి ఎప్పుడూ పంపుతూనే ఉండాలి. అలాంటిదనమాట. ఇక సరే, ఈ గంధర్వపురంలో నృసింహ సరస్వతి స్వామి మహిమలో ఒక ప్రసిద్ధమై దూర ప్రాంతాల నుంచి ఎందరో వచ్చి వారిని సేవిస్తున్నారు. పెళ్లి కాని వారు పెళ్లి, సంతానం లేని వారి సంతానము, ధనం లేని వారు ఇలా అన్నీ తలుచుకున్నారు. కానీ నామధారకుడనే బ్రాహ్మణుడు మాత్రం ఎన్నో కష్టాలు భరించి కష్టాలకు గురై ఎన్ని చేసినా ఒక్కడి తీరక ఎంతో వ్యాకులత చెందుతూ ఉన్నాడు. ఆయన చెందుతో పరిపరి విధాలుగా, అయ్యా నాకు నీ దర్శనం లభించకపోతే, ఇప్పుడు ఈయన 6 వంశంలో వాడని తదుపరి వంశంలో తెలుస్తుంది మనకి. అయినా నీ దర్శనం నాకు లభించకుంటే నా జన్మ వ్యర్థం, నేను ఇప్పుడే చనిపోతాను, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పరిపరి విధాలుగా తన మనసులో గురువుని, అయ్యా అందరి కష్టాలు నీ తలుచుకుంటే తొలుగుతాయే, అందరి కష్టాలు తొలగించే మీరు నా పట్ల ఎందుకు ధైర్యం వహిస్తున్నారు?
నా పాపాలే వాటికి కారణమైతే సర్వపాపహరమైనటువంటి మీ నామం వాటిని ఎందుకు నశింపచేయటం లేదు? ఇవన్నీ కూడా నామధారకుడు తన హృదయాంతరాల్లో నుంచి ఆ తపనతో గురుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అన్ని జీవులను కరుణించే మీరు మాత్రం నన్ను ఎందుకు కరుణించడం లేదు? నా పైన ఎందుకు తండ్రి కినుక? గురువే త్రిమూర్త స్వరూపమని సకల శాస్త్రాలు వేదాలు పలుకుతున్నాయే. తలచిన వెంటనే ఫలితమిస్తాడని, ఆయన తలచిన వెంటనే ఫలితమిస్తాడని కదా మనం శృతి మాత్ర ప్రసన్నాయ ఓ భగవంతా అని పిలుస్తూ ఉన్నాం. అలా పిలుస్తూ ఉంటే గురువే తలచిన వెంటనే ఫలితం, వేదాలు శృతులు చెప్తున్నాయి. ఈ కలియుగంలో నృసింహ సరస్వతియే అంతటి వాడనేని విని ఉన్నానే, మరి నా పట్ల అది ఎందుకు నిరూపణ కావటం లేదయ్యా? మీరు సాటి లేని పెన్నిది అని నిస్సంశయంగా అందరి అనుభవం కూడా. కానీ నా మనసులో చూడండి, ఇక్కడ తన యొక్క లోపం తెలియకుండానే తనే తెలియజేసుకుంటున్నాడు. అయినా నువ్వు సాటి లేని మేటివని తెలిసినప్పటికీ నీ పట్ల నాలో ఎందుకు భక్తి జనించడం లేదు అని ఆయనే అడుగుతున్నాడు. ఎందుకు నా మనసు నీపై స్థిరంగా నిలవటం లేదు ఎందుకు? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవము, తోడు, నీడని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను. ఒక పక్క మీరు ఎందుకు జనించలేదంటున్నాడు, ఒక పక్క ఆశ్రయించాను అంటున్నాడు. అంటే ఆ కష్టాల కొలిమి వల్ల ఇతని మనసు ఒక రకమైన గందరగోళ స్థితిలోకి వెళ్తూ ఉంది. సరే అయ్యా, నన్ను పసితనంలోనే మా అమ్మ నాన్న నీకు అమ్మేశారు నీ వాడు అని చెప్పి, నా పసితనంలో నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మేశారే. పరమాత్మ, మీరు దీనుల పాలిటి కల్పవృక్షము, దయాలువు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు అయ్యా? ఎవరుని ఉపేక్షించని మీరు నేను మీకేమి సమర్పించలేదా? సాక్షాత్ లక్ష్మీదేవియే సేవకురాలైన నేను మీకేమి ఇవ్వగలను తండ్రి? బిడ్డ నుంచి ఏమి తీసుకొని తల్లి స్తన్యం ఇస్తుంది? ఒకవేళ నా సేవ చేస్తేనో నాకు ఇంకోటి చేస్తేనో నేను ఇస్తానంటే అసలు బిడ్డ అలాంటి తల్లి స్వరూపం కదా నువ్వు గురురాయ. సరే, నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సమర్థులైన మీకు తగదయ్యో. ఇంతకు ముందు మీరే దిక్కను తలచి నేను సేవించిన మాట నిజమే, కానీ సేవిస్తేనే ప్రసాదించేది అంటే అతను ఎదుర్కొంటున్నటువంటి ఆ క్లిష్ట పరిస్థితుల యొక్క ప్రభావం ఆయన్ని అలా మాట్లాడిస్తూ ఉంది. ఒక పక్క అంతా నిన్ను నమ్మానంటున్నాడు, ఒక పక్క నీ పైన భక్తి జనించడం లేదంటున్నాడు. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు మన నామధారకుడు. అయ్యా, మిమ్మల్ని సేవించడం ఇంతకుముందు మీరే దిక్కని తలచిన నేను మిమ్మల్ని సేవించిన మాట నిజమే. రాజు కూడా తన సేవకుల్లో వంశంలో పుట్టిన వారిని రక్షిస్తారు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించారు కదయ్యా, దానికైనా మీరు నన్ను రక్షించాలి. నువ్వు అలా రక్షించలేదా నన్ను? సాధు సత్పురుషులకి అయినా ఫిర్యాదు చేసుకుని అయినా నా రుణం రాబట్టుకుంటానయ్యో అంటున్నాడు. మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తుంది. అది మీలాంటి వారి పట్ల తగునేమో, అల్పుడినైనా నా పట్ల ఎందుకు స్వామి అని చెప్పి ఇలా వేడుకుంటూ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మరలా తనను తానే అనుకుంటున్నాడు. నిజంగా మనందరం అడుగుతాం, భగవంతుడా నాకు ఇది చేయలేదు, కానీ ఆయన అడిగే అర్హత మనకుందా? ఆయన చెప్పినట్లు ఆయన అన్నట్లు మనం జీవిస్తున్నాం అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకుంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిజంగా నాకు ఇది చెయ్యి, ఇలా ఎందుకు జరుగుతుంది అనే ఒక మాట కూడా రాదు. ఇంకా ప్రేమలోకి పోతే ఆయన ఏదైనా అడుగుదామని ఆయన చెంతకు వెళ్ళగానే ఆయన యొక్క ముఖార విందాన్ని చూడగానే మనం అడగాల్సిన దాన్ని కూడా అడగకుండా మైమరిచిపోయి వచ్చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ అన్నాడు, ఇందుకు కారణం మీరు నా పైన కినుక వహిస్తున్నారంటే కారణం నేను చేసిన తప్పులేమోనయ్యా. నాకు అజ్ఞానైన నాకు దోషాలు చేయడం సహజమే. నా వంటి పాపి లేడు. నిజమే, నేను పాపాత్ముడేనయ్యా, ఒప్పుకుంటున్నా. కానీ నా వంటి పాపి లేడు, మీ వంటి పాపహరుడు లేడు. ఆ పాపాన్ని హరించేటువంటి సమర్థత గలవారు మీరు కదా, కనుక నన్ను ఉద్ధరించు. ఒకవేళ నేను మీ గురించి చూడండి, ఇక్కడ మరలా అతనికి తెలుస్తూ ఉంది పాపం, నేను ఒకవేళ మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీరు నాపై కినుక వహించడానికి కారణమైతే దయాసముద్రుడైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి. కానీ అంటే నేను ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి నువ్వేంటి అయ్యా నేను ఎందుకు ఇంత పూజించాను అని ఉండవచ్చు. అటువంటి నిష్ఠూరాలే నీకు ఈరోజు ఇబ్బంది అయి ఉంటే నన్ను బుజ్జగించవచ్చు కదయ్యా. ఎంత ఆర్తిగా అడుగుతున్నాడో చూడండి నామధేరకుడు. నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా. ఏమైనా మీరు నా దోషాల్ని క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నాకు దిక్కని మిమ్మల్నే నేను శరణ పొందుతున్నాను.
ఇక్కడ చైతన్యమూర్తుడివి, దయామయుడివి నీవని నేను నీ కారుణ్యమేమైంది ప్రభు, మృత్యుముఖంలో ఉన్న నన్ను ఎందుకు ఉద్ధరించకుండా ఉన్నావు అంటే అతనికి జీవితం మీద పూర్తి నిరాశలోకి వచ్చేస్తున్నాడు. అందుకని ఆ మృత్యుముఖంలో ఉన్న నన్ను ఎందుకు నువ్వు రక్షించలేకున్నావు ప్రభు అంటూ పరిపరి విధాలుగా బాధపడుతూ ఉన్నాడు. శోష వచ్చి అలా ఆయన ఒక చెట్టు కింద పడిపోయాడు. అతని హృదయం అంతా కూడా వేదంతో నిండిపోయింది. ఆ వేదంలో అంతా కూడా ఎవరికి నివేదించుకుంటున్నాడు వేదాన్ని? తన గురువు నృసింహ సరస్వతికి విన్నవించుకుంటున్నాడు. అలా చెట్టు కింద పడగానే ఆ కామధేను అందరి యొక్క భక్తుల పాలిటి కామధేనువుడైనటువంటి ఆ యొక్క పరమాత్ముడు ఎవరైతే ఉన్నాడో, పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో అవధూత రూపంలో అతనికి స్వప్న దర్శనం ఇచ్చాడు. ఆ స్వప్నంలో కూడా ఈయన ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఆ యొక్క కంటి దారలతో ఆయన పాదాలను కడిగి ఆయన జుట్టుతో వారి పాదాలను తుడిచి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వాటిని అభిషేకించి గంధం అలంకరించి పూజ చేశాడు. అతని ఆ దర్శనంతో అతని హృదయం కాస్త బాధతో ఉన్న హృదయం కాస్త స్వాంతన చెందింది అది స్వప్నం. అందుకే మహాత్ములతో కలిగేటువంటి స్వప్న దర్శనాలు అది పగుల, వేకవజామున, అర్ధరాత్రి ఇంకోటి కాదు, మనకి అలాంటి ఒక సంతృప్తిని మనకు ఉపశమనాన్ని ఇస్తాయన్నమాట. అందుకని ఇప్పుడు ఈయన చూడండి, అలా బాధపడినటువంటి నామధారకుడికి ఆ స్వప్నంలో పొందినటువంటి ఆ యతీశ్వరుని దర్శనం ఒక ఉపశమనాన్ని ఇస్తూ ఉంది. శాంతి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచిపోయింది. అప్పుడు యోగీశ్వరుడు అతన్ని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించాడు. ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది. తన తలపై అతనికి మెలకువ వచ్చినప్పుడు అంటే స్వప్నావస్థలో జరిగింది. ఇప్పుడు జాగృతావస్థలోకి వచ్చాడు. కానీ జాగృతావస్థలో కూడా ఆ అవధూత తన తలపై చేయి వేసినటువంటి ఆ స్పర్శ అనుభూతి అతనికి అలానే ఉండిపోయింది. పదే పదే ఆ రూపమే గుర్తొస్తూ ఉంది. అలా స్వామి యొక్క చేయి పెట్టిన అనుభవం చూశాడు. ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. చూస్తే అతను లేచి స్వప్న దర్శనం ఇచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ ఆ చెట్టు కింద నుంచి లేచి తన ముందు ప్రయాణాన్ని సాగించాడు. కానీ నిరాశలోకి వెళ్ళినటువంటి తన భక్తుడికి తన స్వప్న దర్శనం ద్వారా ఆ నిరాశలో నుంచి స్వాంతన చేకూర్చినటువంటి ఆ గురు అవధూత ఎవరు ఏంటి అనేది మనం తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం. అసలు ఈ నామధారకుడు పైన గురుడు ఎందుకు కినుక వహించాడు, ఆ కినుక వహించడంలో ఉన్నటువంటి అంశం ఏమిటి, అసలు గురువు సత్వం ఏమిటి అనేటువంటి విషయాలను మనం తదుపరి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చక్కగా ఈ గురుతత్వ సారాన్ని ఆకలింపు చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సమస్త విశ్వగురువుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మన యందు సర్వదా సకలదా వర్షించాలని మనసావాచ కోరుకుంటూ జై గురుదేవ దత్త.